మెగా అభిమానులందరికీ పండగ రోజు ఆగస్టు 22. ఎందుకంటే మెగాస్టార్ జన్మదినం కాబట్టి. ఇంకొక 4 రోజుల్లో మెగాస్టార్ జన్మదినం రాబోతుంది. గత 16 రోజులుగా ఒక్కొక్క సందర్భంలో చిరంజీవి గారు ఎక్కడ ఎలా చేశారు, ఈ 47 ఏళ్ల ఆయన కెరీర్‌లో ఎలాగా ఆయన ప్రవర్తించారనేది మీకు చెప్తూ వస్తున్నాను. అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాను ఎప్పటికప్పుడు. 'శివ మలాల స్నిప్పెట్స్‌లో' భాగంగా ఈరోజు ఇంకో చిన్న కథ చెప్తాను. ఈ కథ ఏంటంటే ఆయన ఆయన రక్తదానం చేశాడు, లేకపోతే విద్యాదానం చేశాడు. ఎంతోమందికి ఉపయోగపడేలాగా అనేక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పాత్రలో కూడా నటించిన సంగతి అయన్నీ మనం గతంలో చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకునేది ఆయన గాత్రదానం. ఆయన గొంతుని కూడా ఎలా ఇచ్చారు, ఎలా యాజ్ ఏ నేరేటర్ లాగా ఒక కథని నడిపించడానికి ఒక నేరేటర్ అనేవాళ్ళు ఎంతో ఉపయోగపడతారు. ఆయన చాలామందికి చాలా సినిమాల్లో చాలా హెల్ప్ చేశారు. ముఖ్యంగా 'హనుమాన్' అనే సినిమాతో ఆయన ఒక ఒక క్యారెక్టర్‌గా ఆయన పాత్రని, ఆయన గొంతుని పరిచయం చేశాడు. 2005లో పరిచయమైన గొంతు ఇప్పటివరకు అనేక సినిమాలకు హెల్ప్ అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి 2 సినిమాల్లో ఆయన హెల్ప్ చేశారు. 'పరుగు' అనే సినిమా 2010లో వస్తే, అలాగే 'రుద్రమదేవి' అనే సినిమాకి కూడా ఆయన హెల్ప్ చేశారు. ఈ 2 సినిమాల్లోనూ క్యారెక్టర్ ఎలివేషన్‌కి ఆ కుర్రోడి గురించి చెప్పడానికి చిరంజీవి గారి గొంతు ఎంతో ఉపయోగపడింది. ఇకపోతే 'మంచు మనోజ్' హీరోగా నటించిన 'గుంటూరోడు' సినిమాకి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య అనే సినిమాలకు కూడా ఆయన గాత్రదానం చేశారు. మంచు మంచు భక్తవత్సల నాయుడు, మంచు మోహన్ బాబు గారికి కూడా ఆయన 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమాలో గాత్రదానం చేశారు. ఇకపోతే అనేక సినిమాల్లో చిరంజీవి గారి వాయిస్ ఉందంటేనే చాలా ట్రెమెండస్‌గా రెస్పాన్స్ వస్తది. ముఖ్యంగా ఒక 'బ్రహ్మాస్త్ర' లాంటి సినిమా తెలుగు నేరేషన్‌కి సంబంధించి మనకి ఎవరు చెప్పాలి అంటే చిరంజీవి గారి వాయిస్ బావుంటదని చెప్పేసి ముక్తకంఠంతో అందరూ అనటంతో 'బ్రహ్మాస్త్ర' సినిమాకి కూడా ఆయన చెప్పారు. అలాగే 'పొన్నియిన్ సెల్వం 1', 'పొన్నియిన్ సెల్వం 2' కూడా ఆయన వాయిస్‌ని ఇచ్చి ఎంతోమందికి కథని కనెక్ట్ చేసే విధానంలో ఎంతో ఉపయోగపడ్డారు. అలాగే 'ఘాజీ అటాక్‌కు' సంబంధించి కూడా చాలా మంచి కంటెంట్ ఉన్నది 'రానా' గారి కోసం చేసి చెప్పాడు. ఇలా ప్రతి ఒక్క సందర్భంలోనూ కూడా ఎప్పుడు ఎవరికి ఆయన ద్వారా ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని కోరుకున్నారు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా మొన్న ఈ మధ్య విడుదలయ్యి సంచలన విజయం సాధించిన 'రంగమార్తాండ' అనే ఒక సినిమా కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చింది. కృష్ణవంశీ గారంటే ఆయనకి చాలా ఇష్టం. దేనికంటే థమ్స్ అప్ అనే ఒక యాడ్ చిరంజీవి గారు నటిస్తే కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించారు. ఎప్పటినుంచో వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న మంచి బాండింగ్ ఉండింది. అందుకనే వాళ్ళిద్దరి మీద ఉన్న బాండింగ్‌తోని 'రంగమార్తాండ' సినిమాకి సంబంధించి ఆయన కూడా ఒక మంచి వక్తలాగా ఒక పెద్ద కథని చెప్పే విధానంలో ఆయన ఎంతో హెల్ప్ చేశాడు. ఇలా రకరకాలుగా ఎంతోమందికి హెల్ప్ చేసిన చిరంజీవి గారు తన గొంతుని ఎలా వినిపించారు, సినిమాలో చూసినప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు సినిమాకి ఎవరైనా సరే ఇది చిరంజీవి గారి వాయిస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయరు. టక్‌మని అలా వెళ్ళినాక ఒకసారి వాయిస్ వినపడగానే మొత్తం చెవులన్నీ రెక్కించి వింటారు చిరంజీవి గారు ఏం చెప్తారని. అది అది చిరంజీవి గారి స్టైల్. ఇంకొక 4 రోజుల్లో ఆయన పుట్టినరోజు ఉంది. మరికొన్ని విషయాలు 'శివ మలాల స్నిప్పెట్స్‌లో' చెప్తాను. థ్యాంక్ యూ.